నమస్తే శాంతి గారు. నమస్తే అండి. మనం ఇప్పుడు ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలానే మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ అన్ని చూద్దామండి. సరే. ఫ్రూట్స్లో మీ దగ్గర ఎన్ని రకాలు ఉండొచ్చండి టెర్రస్ గార్డెన్లో? ఫ్రూట్స్లోనే 15 వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, ఒకసారి చూద్దామండి. చూద్దాం. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది మంచి మెడిసిన్ వాల్యూ ఉన్న ప్లాంట్. ఇది కూడాను ఇది ఇలా తొక్క తీయకుండా ఇది ఇలా తినేయవచ్చండి తెంపుకొని. ఇదేంటంటే ఇలాగా గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంది. చెట్టు నిండా ఉంది. ఇందులో సి విటమిన్ రిచ్ గా ఉంటదండి ఇందులో మాత్రం. ఇది మామిడి అండి. ఇది మామిడిలో ఇది ఒక వెరైటీ అండి. దీన్ని తైవాన్ మామిడి అని అంటారు. ఇయర్ అంతా కూడా దీనికి మంచి క్రాప్ వస్తుందండి. నేను దీన్ని కొంచెం హార్డ్ ప్రూనింగ్ చేశానండి. మళ్ళా బాగా చిగురించి నెక్స్ట్ సమ్మర్ కి మంచి క్రాప్ వస్తుంది అని దీన్ని ఇలా హార్డ్ ప్రూనింగ్ అయితే చేశానండి. ఇది సపోటా అండి. ఇది పాల సపోటా అంటారు దీన్ని. ఇది కూడా గుత్తులు గుత్తులుగా అయితే కాస్తుంది. చిన్న కంటైనర్ అయినా సరే మనం ఇచ్చే మాన్యూర్స్ ని బట్టి వాటి బట్టి చాలా ఎక్కువగా ఫ్రూట్స్ అయితే వస్తాయండి సపోటాకి. నెక్స్ట్ ఇది చెరుకు అండి. ఇందులో 100 రూపీస్ టబ్బులు పెట్టాను ఈ చెరుకుని. ఇంతకు ముందు కూడా మేము దీన్ని 10 చెరుకు గళ్ళు అయితే తీసామండి. జ్యూస్ అయితే అది చేయించుకున్నాను. ఈ టబ్బులు ఇలా కింద ఖాళీగా ఉండడం వల్ల ఇలా ఆకుకూర అయితే వేసాను. ఇది ఒక ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇది అది 5వ రేర్ వెరైటీ అండి. ఇది క్రీపర్ వెరైటీ ఈ ఫ్రూట్స్ లోని. ఇది ఆ లోపల కట్ చేస్తే చాలా బాగుంటదండి. అది స్పూన్ తో మనం తినొచ్చు అనేటట్టుగా ఉంటది. చాలా బాగుంటుంది. ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ అండి. ఇది కూడా దీని ఏజ్ ఎంత ఉండొచ్చు అండి? అంటే ఫ్యాషన్ ఫ్రూట్ అంటే నేను చాలా గార్డెన్స్ విజిట్ చేస్తుంటాము. ఫ్రూట్స్ తక్కువ కనిపిస్తుంటాయి. అంటే ఆ టైంలో అన్సీజన్ అవ్వచ్చు, కారణం ఏదైనా ఉండొచ్చు. మీ దగ్గర కాపు ఫుల్ గా ఉంది. అంటే ఇది ప్లాంట్ ఏజ్ ఎంత ఉంటుంది మీ దగ్గర ప్లాంటేషన్ చేసి? ఇది నేను 1 year అయిందండి పెట్టి. 1 మంచిగా వచ్చింది. 1 year కి మంచిగా చాలా ఎక్కువ ఫ్రూట్స్ వచ్చాయి. మీ పందిరంతా కూడా ఫ్యాషన్ ఫ్రూట్స్ ఫుల్ గా ఉన్నాయి. 1 year లోనే బాగా వచ్చాయండి ఫ్రూట్స్ అన్ని ఎక్కువగాను. మీరు తీసుకున్న కేర్ అయి ఉండొచ్చు. మనం ఇచ్చే మాన్యూర్స్ ని బట్టే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనం అన్ని కూడా చాలా చిన్న కంటైనర్స్ కదండి. మనం అలా వీక్లీ వన్స్ ఏదో ఒక మాన్యూర్స్ ఇస్తూ ఉంటే మనకి మంచిగా కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే బాగా వస్తూ ఉంటాయండి. మనం ఇచ్చే మాన్యూర్స్ ని బట్టి ఈ మొక్కలు పెరుగుతాయి. లేదంటే ఇంత చిన్న కంటైనర్స్ లో పెంచాలంటే చాలా కష్టం కదండి. ఇది వాటర్ యాపిల్ అండి. ఇది సీజన్ లో మాత్రం ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. దీని క్రాప్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇది జామ అండి. ఇది దీనికి ఆల్రెడీ ఫ్రూట్స్ అవి ఉన్నాయి. దీన్ని గులాబీ జామ అని అంటారండి. లోపల గులాబీ కలర్ లో ఉంటది, మనకి రెడ్ గా చాలా స్వీట్ గా ఉంటదండి. ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇది కూడా జామేనండి. ఒక మొక్క అయితే సీడ్ ద్వారా అయితే లెగిచిందండి. దానికి కూడా మంచి క్రాప్ అయితే వచ్చిందండి. జాంకాయలు అయితే చాలా ఎక్కువగా కాస్తూ ఉంటాయండి మొక్కకి. ఇది కూడా ఒక ఫ్రూట్ ట్రేలోనే పెట్టుకున్నాము.
ఇది అరటి అండి. ఇక్కడ స్టెప్స్ దగ్గర ఎందుకు వచ్చిందండి అంటే ఈ అరటి? ఇది మీద ఉండేదండి టెర్రస్ పైన, ఇది పందిర్లకి వాటికి అడ్డొస్తుంది అనేసి అని నేను తెచ్చి స్టెప్స్ మీద పక్కన పిలక వస్తే ఆ పిలక తెచ్చి దీంట్లోనే పెట్టానండి. దీని ఆకులు మన పూజలకి వాటికి కూడా యూజ్ చేసుకుంటున్నాను నేనైతే. తర్వాత ఫ్రూట్స్ అవి వస్తే తర్వాత అలా పెరిగితే దీనికి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదని కార్నర్లో నేను ఇలా పెట్టడం అయితే జరిగిందండి. దీన్ని ఇది మల్బెరీ అండి. దీన్ని ఇంతకుముందు చాలా ఎక్కువ క్రాప్ వచ్చింది, ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. అది వచ్చి అయిపోయిన తర్వాత దీన్ని హార్డ్ ప్రూనింగ్ అయితే చేశానండి. హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇగో మళ్ళీ ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూట్స్ అవి కూడా ఇలా వస్తున్నాయండి. చెట్టు అంతా కూడా మంచిగా ఫ్లవరింగ్ అయితే ఉంది. మనం దీనికి మంచి మాన్యూర్స్ ఇస్తే సరిపోతుందండి. హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత బాగా మంచి క్రాప్ అయితే వస్తుందండి. అంటే మనకి కాపు మంచిగా రావాలంటే మల్బరీలో మటుకి ఖచ్చితంగా ప్రూన్ చేసుకోవాలి. మల్బరీ అయితే కంపల్సరీగా హార్డ్ ప్రూనింగ్ చేసేయాలండి. ఆకులు కొమ్మలు అన్నీ కూడా తీసేస్తూ ఉంటే దీనికి మంచి క్రాప్ అయితే వస్తుందండి. కటింగ్ చేసిన తర్వాత వీటికి మంచి లిక్విడ్స్ మాన్యూర్స్ అన్నీ కూడా ఇస్తూ ఉండాలండి. అలా ఇవ్వడం వల్ల మంచిగా మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయండి మళ్ళీ. ఇది అన్నపూర్ణ మొక్క అండి. ఇది మనం రైస్ వండుకునేటప్పుడు దాంట్లో ఒక ఆకు కట్ చేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ ఆకు వల్ల. దీంట్లోనే నేను మళ్ళీ స్వీట్ పొటాటో ఒకటి పెట్టానండి. ఇది రెడ్ కలర్ వస్తుంది. మనం ఈ కంటైనర్ని 2 మొక్కలకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. మనం ఇచ్చే మాన్యూర్స్ని బట్టి మొక్కలన్నీ వేసుకోవచ్చు. ఒక్కొక్క టబ్బులోనే 2 మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. దీంట్లోనే 2 వెరైటీస్ అండి. అవి 2 కలర్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో ఒకటి ఉంది, రెడ్ ఒకటి ఉంది. మీకు డ్రాగన్ సీజన్లో వస్తున్నాయండి ఫ్రూట్స్? డ్రాగన్ సీజన్లో వస్తాయండి. ఇది నేను పెట్టి 6 months అయిందండి. ఇది ద్రాక్ష అండి. దీన్ని ఇగో ఈ కంటైనర్లో పెట్టాను. ఇది ఇలాగా పందిరి అలా అల్లిస్తున్నాం అండి దాన్ని. ఫ్లవర్స్లో ఏ వెరైటీస్ ఉన్నాయండి మీ దగ్గర? ఫ్లవర్స్లో గులాబీలు ఉన్నాయండి. గులాబీలో కలర్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ ఉంది, పింక్, వైట్, రెడ్, ఆరెంజ్ కలర్ ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ మందారాలు ఉన్నాయి. మందారంలో రేఖ మందారం, ముద్ద మందారం, పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అవి ఉన్నాయి. ఎల్లో కలర్ మందారం ఉంది. ఇంకా మల్లి ఉందండి. మల్లిలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి నుంచి గుండు మల్లి అంటారు, ఒకటి నార్మల్గా రెగ్యులర్గా అందరికీ వస్తుంది కదా ఆ మల్లి ఉందండి. నెక్స్ట్ కనకాంబరాలు ఉన్నాయండి. కనకాంబరంలో 2 కలర్స్ ఉన్నాయి. ఇంకా డిసెంబరాలు ఉన్నాయి, చామంతులు ఉన్నాయి, విరజాజులు ఉన్నాయండి, కాగడాలు ఒకటి ఉన్నాయి. మనం డైలీ రెగ్యులర్గా పూజలకు ఉపయోగిస్తాం కదండి నందివర్ధనము, ఆ నందివర్ధనం ఒకటి ఉన్నది. మాకు ఈ పువ్వులన్నీ కూడా పూజలకి ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈ గార్డెన్లో ఉండడం వల్ల మనకి పాలినేషన్ కూడా జరుగుతుందండి మొక్కలన్నిటికీ కూడాను. ఈ పాలినేషన్కి కూడా మధ్యలో అన్నీ కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే కాయగూరలు వాటి మధ్యలో కూడా పెట్టాము. ఓకే. శాంతి గారు, అంటే మీ టెర్రస్ గార్డెన్లో ఉన్న కేటగిరీస్లో ఔషధ మొక్కలను కూడా మీరు ఇంక్లూడ్ చేశారు. మన గార్డెన్స్లో కానీ ఇంటి పెరట్లో కానీ ఈ ప్లాంట్స్ ఉండాల్సిన ఆవశ్యకత ఎంత మేరకు ఉందని మీ అభిప్రాయం? మెడిసినల్ ప్లాంట్స్ కూడా వేసుకున్నామండి, ఆకుకూరలు వీటన్నిటితోని పాటు. ఎందుకంటే మనం పూర్తిగా మందులపైన వాటిపైన ఆధారపడకుండా మన ఇంట్లో కొన్ని హోమ్ రెమెడీస్ అవన్నీ కూడా చేసుకోవడానికి ఇవి మనకి ఎంతో ఉపయోగపడతాయండి. ప్రతిదానికి మనం అన్ని మెడిసిన్స్ వేసుకోకూడదు కదండి. అందువల్ల ఈ మెడిసిన్ ప్లాంట్స్ పెంచి వాటిని కూడా నేను మన వంటల్లోనే ఉపయోగించడం అనేది జరుగుతుందండి. అందులో ఇక్కడ వాము ఉంది కదండి, వామాకు ఒకటండి. దాన్ని మేము
చారులోని వాటిలోని వేసుకుంటాము, పచ్చడి చేసుకుంటాము. నెక్స్ట్ బజ్జీలు అవన్నీ కూడా చేసుకుంటామండి వామాకుతోని. ఇక్కడ తులసిలో 2 వెరైటీస్ తులసిలో 2 వెరైటీస్ అండి. అది ఒకటి కృష్ణ తులసి అండి, ఒకటి లక్ష్మీ తులసి. వాటిని కూడా మేము హాట్ వాటర్లో వేసుకొని మరబెట్టుకొని ఆ నీళ్ళు అనేది మార్నింగ్ తాగుతూ ఉంటామండి. అలా తాగడం వల్ల మన ఒంట్లోనే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయండి. ఇది రణపాల మొక్క అండి. దీన్ని మనం చారులోని, సాంబార్లోని వీటన్నిటిలో కూడా వేసుకోవచ్చు. దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. ఇది మెడిసినల్ ప్లాంట్ అండి. దీన్ని ఆకుకూరలకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మల్టీవిటమిన్ అండి. ఇది కూడా కరివేపాకు లాగా తాలింపులు అవి వేసుకోవడానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీన్ని పౌడర్ కూడా చేసుకోవచ్చు అండి. ఆకులు కడిగేసి వాటిని ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని వాడచ్చు. నెక్స్ట్ ములవాకు ఉంది కదండి, ఆ ములవాకు కూడా 360 రోగాలని కూడా నయం చేస్తుందని అంటారు. ములవాకు ఆ ఆకుని మనం పౌడర్ చేసుకోవచ్చు, ఆ రసంలో వేసుకోవచ్చు, ఆకుకూరలకు కూడా వండుకోవచ్చు అండి. ఇది అవిసె మొక్క అండి. ఇది కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. దీన్ని పప్పులోగా యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఆకులు ఎండబెట్టేసి పౌడర్లకు కూడా చేసుకోవచ్చు. వాటర్లో మరబెట్టుకొని కూడా వాటర్ కూడా తాగొచ్చండి. ఇది నల్లేరండి. దీంతో పచ్చడి చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. మన బోన్స్కి అయితే మాత్రం చాలా మంచిదండి. విరిగిపోయిన ఎముకల్ని కూడా అతికించగలిగే శక్తి నల్లేరులో ఉన్నదని అంటారు. దీన్ని కూడా మేము బాగా ఎక్కువగా యూజ్ చేస్తామండి. ఇది తూటుకూర అండి. ఇది మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. ఇది మనం టబ్బులో ఇలా ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇలాంటివన్నీ ఆకుకూరలు అయితే పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది మనం పప్పులోనే వేసుకుంటామండి. టమాటా వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు ఈ ఆకుని. నెక్స్ట్ ఇది రెడ్ పొన్నగంట అండి. ఇది పొన్నగంటలో ఇది ఒక రకం అనమాట. ఇది కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకులేనండి. ఇవి కూడా పప్పులో వాటిలో వేసుకోవచ్చు, నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి వీటితోని. మనకి ఇలా వేసుకోవడం వల్ల టబ్బులోని మనకి ఈ పెద్ద మొక్కలు ఉండి నెక్స్ట్ ఈ ఆకుకూరలు చుట్టూరుగా పెంచుకుంటే దానివల్ల మనకి గార్డెన్లో ప్లేస్ అది కూడా కలిసి వస్తుంది అనమాట. ఇది మసాలా ఆకు అంటారండి. ఇది మనకు మసాలాలు యూజ్ చేస్తాం కదండి కర్రీస్లోని, వాటిలోని ఈ ఆకులు వేసుకుంటే సరిపోతుందండి. అలా మసాలాలు అవి యూజ్ చేయకుండా దీనికి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. కర్రీలో ఒక 3-4 ఆకులు అవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూడా కర్రీ కూడాను. మన మసాలాలు అయితే బయట నుండి తెచ్చుకొని యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. టీలో కూడా వాడొచ్చండి. టీలోని హాట్ వాటర్లోని వేసి మరబెట్టుకొని మనం టీలాగా చేసుకొని దాంట్లోని కూడా తాగొచ్చు. చిన్న చిన్న టబ్బుల్లో కూడా మనం ఇలాగా స్వీట్ కార్న్ మొక్కలు అవి కూడా వేసుకొని పెంచుకోవచ్చండి. స్వీట్ కార్న్లు కూడా మాకు చాలా బాగా అయితే వచ్చాయి స్వీట్ కార్న్స్. నెక్స్ట్ ఇదేంటంటే వైజయంతిమాల మొక్క అండి. ఈ మొక్కకి పూసలు పూస్తూ ఉంటాయి. దీనికి మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి ఈ పూసలకి. ఫస్ట్ ఈ పూసలు బ్లాక్గా ఉంటాయండి. నెక్స్ట్ వైట్ కలర్లో గ్రీన్గా వస్తాయి ఫస్ట్. నెక్స్ట్ బ్లాక్ కలర్గా మారి తర్వాత వైట్ అవుతాయండి. వైట్ అయిన తర్వాత ఇలా గ్రే కలర్లో వస్తాయి. గ్రే కలర్లో వచ్చిన తర్వాత ఈ పూసల్ని మనం హార్వెస్ట్ చేసి హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ పూసలు దండ కట్టేసి మనం కృష్ణుడికి మాలగా కూడా వేసుకోవచ్చండి. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ పూసల్లోనే. మనం కూడా వేసుకోవచ్చండి దండల్ని. శాంతి గారు, అంటే ఓవరాల్గా మీకు ఈ టెర్రస్ గార్డెన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మీరు పొందగలుగుతున్నారు?
నేనండి ఇది గార్డెన్లోకి రాగానే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎటువంటి స్ట్రెస్ అది లేకుండా, లోన్లీగా ఫీల్ అవ్వకుండా మనం ఇక్కడికి వస్తే మొత్తం అంతా మర్చిపోతామండి. నెక్స్ట్ మనం ఇంకేంటంటే వాకింగ్కి కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదండి. మనకి వాకింగ్ కూడా ఇందులోనే గార్డెన్ చుట్టూ తిరిగేసి మనం ఈ మొక్కలన్నింటినీ కూడా మనం చూసేటప్పుడే మనకి ఆ వాకింగ్ టైం కూడా ఇందులో గడిచిపోతూ ఉంటుందండి. మార్నింగ్ ఈవినింగ్ 2 times, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. మా టెర్రస్ మీదకి రావడం వల్ల చాలా హ్యాపీగా ఉందండి నాకు ఈ గార్డెనింగ్ చేయడం వల్ల అయితే. ఓకే అండి, అంటే కేవలం 50 గజాల్లో అంటే ఈ స్థాయిలో మొక్కలు పెంచవచ్చని మీరు అంటే నిరూపించారు. అంటే ఒక చాలా పెద్ద టెర్రస్లో కూడా ఈ లెవెల్లో మొక్కలు ఉండవేమో అనే విధంగా మీరు అన్ని రకాల మొక్కల్ని ఇంక్లూడ్ చేసి అంటే మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా మీరు ప్రూవ్ చేసి అంటే ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలిచారు. అలానే మీ గార్డెన్ విషయాలన్నీ కూడా మన వ్యూయర్స్ కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.